మా నాన్న హీరో చిత్ర దర్శకుడు ఎర్రం శెట్టి విజయ్ గారు. అందరికీ నమస్కారం. సో ముందుగా ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. దాంతోపాటు ఇక్కడికి రాలేని వాళ్ళకు కూడా మా ఈ ఈవెంట్ని మా సినిమాని ప్రమోట్ చేస్తున్న మీడియా మెంబర్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సో చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ తక్కువ టైము సినిమా గురించి కేటాయిద్దాం. సో తుమ్మలపల్లి రామకృష్ణ గారు తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ అని ఒక బిజినెస్ మ్యాన్గా మీ అందరికీ తెలుసు. శతాబ్ది చిత్ర నిర్మాతగా ఒక టాప్ ప్రొడ్యూసర్ గా కూడా మీ అందరికీ తెలుసు. దాంతోపాటు పిలిస్తే నవ్వుతూ పలుకుతూ మనకి చిన్న సినిమా టీమ్స్ ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక మంచి వెల్విషర్ గా తెలుసు. ఇవన్నిటితో పాటు నేను ఆయనలో ఒక గొప్ప నటుడిని చూశాను. సో నా కథలో కల్పిత పాత్ర దానికి ప్రాణం పోసి మా నాన్న హీరో అనే సినిమాలో హీరోగా ఆయన నటించారు. సో దానికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ మీరు చూసారంటే మీ అందరికీ కూడా చాలా నచ్చుద్ది. మా నాన్న హీరో అనే సబ్జెక్ట్ నేను తీసుకొచ్చిన తర్వాత రామచంద్ర గారు మీరే చేయాలంటే సో ఆయన ఎటువంటి ఆలోచన లేకుండా నేను చేస్తాను మూవ్ అన్నట్టుగా చాలా కోఆపరేట్ చేసి ఆయన మూవీ చేయడం అనేది జరిగింది. సో ఇంకా మోర్ దెన్ సినిమాస్ కూడా నాకు చాలా అయితే అప్పచెప్పారు. అప్పచెప్పిన బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. ఇంకా ఈ టీంలో ఎవరైతే ఉన్నాయో సార్తో కలిసి వర్క్ చేయడానికి మేమంతా ఒకే ఒక మాట మీద ఉన్నాం. ఈ 15 సినిమాలు కాదు, ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా ఈ సినిమా నిర్మాణం కనుక కొన్ని 10ల సంఖ్యలో స్టూడియోస్ ఉన్నాయి, 100ల సంఖ్యలో టెక్నీషియన్స్ ఉన్నారు, 1000ల సంఖ్యలో ఆర్టిస్టులు అందరికీ కూడా ఆయన భోజనం పెడతారు. సో ఎంత గొప్ప వ్యక్తి అంట మేమందరం ఉండి మంచి సక్సెస్ ఇచ్చేలా మేమందరం ట్రై చేసి డైరెక్షన్ చేస్తామని కోరుకున్నా. జై ఇండియన్ సినిమా, జై హింద్.